మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? ముందుగా మనం ఒకరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి అనడం కన్నా మన పరిస్థితుల్ని మనల్ని ఇన్స్పైర్ చేస్తాయి తల్లి. ఒక మహిళగా మనకు మనమే ఇన్స్పిరేషన్. పరిస్థితులు మనకి ఇన్స్పిరేషన్. మనం చేయాలనుకున్నటువంటి బాధ్యత మనకి ఇన్స్పిరేషన్. అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి మన కుటుంబ బాధ్యతలతో పాటు, కుటుంబీకులతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి అవసరాలు ఉన్నటువంటి కొలీగ్స్ అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనండి, వీళ్ళందరినీ కూడా మన ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ప్రత్యేకించి ఇన్స్పిరేషన్ అంటే కనుక మనకి చాలామంది ఉన్నారమ్మా. మన సనాతన ధర్మం నుండి, మన పురాణ ఇతిహాసాల నుంచి తీసుకున్నప్పటికీ, అదేవిధంగా చరిత్ర తీసుకున్నప్పటికీ, స్వతంత్రోద్యమాన్ని తీసుకున్నప్పటికీ, ఇప్పుడు తీసుకుంటున్నప్పటికీ కూడా చాలా చాలామంది మహిళా మూర్తులు ఉన్నారు. వారందరినీ కూడా మనం ఆదర్శనీయంగా తీసుకోవాలని తీసుకుంటున్నాం, స్ఫూర్తిగా కూడా తీసుకోవాలమ్మా. అండ్ మీరు అడ్వకేట్గా ఇన్నేళ్ళు సర్వీస్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయము, మీరు ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా సర్వీస్ చేస్తూ ఉన్నారు. సో అసలు మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? ఇప్పుడు మీరు అంటున్నారు కదా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. చెప్పాలంటే నేను పూర్తి సుదీర్ఘకాలంగా అయితే నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయట్లేదమ్మా. కొంతకాలంగా చేస్తున్నాను. అది ఎందుకు అని అంటే, నేను ఒక గృహిణిగా ఉండి గృహిణి బాధ్యతలను, భార్యగా నా బాధ్యతను, ఇద్దరు బిడ్డల్ని కూడా స్కూల్కి పంపిస్తూ నేను ఎల్ఎల్బి చేశానమ్మా.